ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందు మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ప్రియ సహోదర సహోదరులారా, ప్రభు మనతో మాట్లాడిన మాట ఏంటో మీరు జ్ఞాపకం చేసుకోండి. మనము శత్రువులను ప్రేమించాలి. ఎంతోమంది మనకు శత్రువులు ఉన్నను మనం ప్రేమించాలి. అందుకే ప్రభు మనకు ఉదాహరణ ఏమంటున్నారంటే, ప్రభు మన శత్రువులమై ఉండగా మనల్ని ప్రేమించి ఉన్నాడంట. గనుక మన శత్రువులమై ఉన్న మనల్నే దేవుడు ప్రేమించినప్పుడు మన ఇరుగు పొరుగు వారు ఎంతోమంది గొడవకి వచ్చినను, గొడవలు మన మీద ఆడుతున్నాను, మనం ఏ దిగులు ఏ చింతయు పడకూడదు. మనము వాళ్ళని ప్రేమించాలి, వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. గనుక ఈరోజు వాగ్దానం కొరకు మనం సిద్ధపడులాగున ప్రార్థిద్దాం. ప్రార్థన. ప్రేమ నమ్మకములు మా తండ్రి, నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, నేటి దినమును మాకు అనుగ్రహించిన నా తండ్రి, నీకు స్తోత్రాలు. మా నాయన యొక్క సమయమున మాకిచ్చిన వాగ్దానమును అయా మేము తండ్రి వాగ్దానుసారంగా మేము నడుచుకునేలాగున మీరే మమ్మల్ని సిద్ధపరచండి, నీకు దయపరచండి. ప్రభువా, నీకు స్తోత్రాలు. అయా, మీ వలె మేము శత్రువులను ప్రేమించే విధంగా మమ్మల్ని చేయమని వేడుకుంటూ, అయా ఈ యొక్క చిన్ని మొరను ఆలకించమని వేడుకుంటూ నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.